అయ్యా నీ పిలిచినావయ్యా, అయ్యా నీ పిలుపు మేరకు నాయన ఆమె తండ్రి చేయమన్నగా తండ్రి అయ్యా ఆమె ఆధారంగా నీ గుడి భాషగా ఆశ్రమై ఉన్నట్టుగా కనిపిస్తున్నామయ్యా, సహాయం చేయ్యా. అయ్యా ఇదిగో తండ్రి అయ్యా యెహోవా భక్తుల మరణం నా దృష్టికి అది విలువ కలిగినది అంటున్నావయ్యా. అయ్యా ఇదిగో తండ్రి ఆ మరణాన్ని ఆయన విలువగా ఇచ్చే దేవుడు అయి ఉన్నావయ్యా, సహాయం చేయ్యా. ఐజక్కును బట్టి ఆయన నీ స్తోత్రాలు, అయ్యా చేస్తున్న పనిని బట్టి ఆయన నీ స్తోత్రాలు. అయ్యా ఇదిగో తండ్రి పని పోతుండగా తండ్రి దారి ప్రయాణాలలో బండి ప్రయాణాలలో నాయన నువ్వు తోడుగా ఉండు అయ్యా. నమ్మలేని వాహనాల మీద పోవచ్చు వచ్చుండగా తండ్రి నమ్మదగిన దేవుడి నమ్మే దేవుడు అయి ఉన్నావయ్యా, సహాయం చేయ్యా. ఇదిగో తండ్రి చిన్న బిడ్డలు ఎదుగుతుండగా తండ్రి యవన బిడ్డలు ఎదుగుతుండగా తండ్రి బిడ్డల నాయన నువ్వు ఆశీర్వదించయ్యా, దీవించయ్యా. ఇదిగో తండ్రి రాత్రికాల సమయంలో నాయన నేను జ్ఞాపకం చేసుకుని తండ్రి గారి నాయనను జ్ఞాపకం పడుతున్నాయన. ఇదిగో తండ్రి ఈ కుటుంబాన్ని ఆమె లేని లోటుని ఇచ్చేది దేవుడు తీరుస్తాడు. ఎడవబడకూడదు, నువ్వు ఎడవబడకూడదు, భిక్షమెత్తుకున్నట్టు నేను చూచి ఉండలేదు, భిక్షమెత్తుకున్నట్టు నేను చూచి ఉండలేదు. ఎందుకంటే మనము జ్ఞాపకాలు పెట్టుకుంటాం. కొన్ని సంవత్సరాలైనా మనం మనల్ని కూడా చాలా మంచిది ఉత్సాహం వచ్చిన దానికి అవకాశంలో దేవుడు ఇచ్చాడు, దేవుడిని దగ్గరికి చేయడానికి. కానీ ఆ వదిలిన కుటుంబానికి దేవుడు ఆశీర్వదించాలి. మనందరం కూడా లోకంలో ఉన్న ఈరోజు ఆమె జ్ఞాపకాలతో కూడా చెప్పుకున్న మనం కూడా ఒక్కసారి దేవుడిని దర్శించినట్లయితే నేను చెప్పాను నరకాన్ని పాతాళాన్ని మనం చూస్తాము. పాతాళాన్ని పోవటానికి ఇష్టపడకూడదు. నేను వృద్ధాత్మలో ఉన్నాను, నా కొడుకులు బాగుంటే నాకు అంతే చాలు, వాళ్ళు రాకపోతే చాలు, నాకు కట్టకపోయినా పర్వాలేదు అనుకుంటాం. ఒక్కోసారి వాళ్ళు బతకాలంటే వాళ్ళు ఉండాలంటే ఎవరితో నడవాలా, ఎలా ఉండాలి? తండ్రి తల్లి బాటలో నడవాలి. తండ్రి బాటలో నడిస్తే నీకు మేలుగా ఉన్నది. విశాలమైన మార్గాన్ని ఎంచుకుంటే అనేకమైన యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. అనేకమైన యాక్సిడెంట్లు విశాల మార్గంలో ఎప్పుడు అర్థం కాదు. 120, 150 కిలోమీటర్ల వేగంగా పోతూ ఉంటారు. అలాంటి ఇరుకు మార్గంలో పోతే నువ్వు క్షేమంగా పోతావు. అయ్యో ఏదైనా ముందు వస్తున్నదేమో, ముందు వస్తున్నదేమో దాన్ని తప్పించుకోవాలని ఆశ కలిగి ఉంటావు. ఇరుకు మార్గాన్ని ఎంచుకోవాలి. తల్లి గారిని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఏమైనా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. వారిని వదిలిపోయిన కుటుంబాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఆమె 2 సంవత్సరాలైనా కూడా ఆమె పోయిన సంవత్సరంలో ఆమె ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఈ 2వ సంవత్సరంలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాము. యెహోవా భక్తులు మరణము ఎలాంటమ్మా యెహోవాకు ఇష్టమైందంట. ఇష్టమైంది యెహోవా భక్తులు మరణము అందుకని సుగంధ తైలము కంటే మంచి పేరు మేలంట. మంచి పేరు అవసరమైనది. మంచి పేరు లేకపోతే అది అవసరం లేదన్నమాట. అందుకని యేసు ప్రభువు నేను అనుకుంటా ఉన్నాను, ఈ గ్రంథాలు ఎలా రాశారో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకరి జన్మదినం కంటే మరణదినం మేలు అంటా ఉంది. ఎవరికి మేలు? మరణదినం ఎవరికి మేలమ్మా? యెహోవా ఎవరైతే భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుస్తూ ఉన్న భక్తులు వారు మరణిస్తే ఈరోజు
ఆశీర్వదించే జీవిస్తున్నాం. ఈ రోజు నువ్వు బాగుండొచ్చు, ఇంకా 2 రోజులు నువ్వు బాగాలేకుండా పోవచ్చు. ఈ రోజు ఎంత ధనవంతుడి కావచ్చు, రేపు దరిద్రుడు కూడా కావచ్చు. అది కాదు, ఎప్పుడు కూడా ఉన్నా కూడా దేవుని వైపు చూడాలి. రోజు నాశనం చేసుకుంటారు. చెప్పాలి. ఎప్పుడైతే సేవకుడికి అది చెప్పాలి. చెబితే ఏదో మన గంట పనులు మనకు ఉంటాయి కాబట్టి అది ఈరోజు చాలా ప్రాముఖ్యమైన పెట్టడం అయినా అవసరమైంది కాబట్టి అంటారు. అప్పుడప్పుడు ఎక్కువగా 3 దినాలైనా నమ్మకంగా ఉండాలి. ఉండి ప్రార్థన అంట ఈ రోజు బాగుండొచ్చు, ఇంకా 2 రోజులు నువ్వు బాగాలేకుండా పోవచ్చు. ఈ రోజు ఎంత ధనవంతుడి కావచ్చు, రేపు దరిద్రుడు కూడా కావచ్చు. అది కాదు, ఎప్పుడు కూడా ఉన్నా కూడా దేవుని వైపు చూడాలి. రోజు నాశనం చేసుకుంటారు. చెప్పాలి. ఎప్పుడైతే సేవకుడికి అది చెప్పాలి. చెబితే ఏదో మన గంట పనులు మనకు ఉంటాయి కాబట్టి అది ఈరోజు చాలా ప్రాముఖ్యమైన పెట్టడం అయినా అవసరమైంది కాబట్టి అంటారు. అప్పుడప్పుడు ఎక్కువగా 3 దినాలైనా నమ్మకంగా ఉండాలి. ఉండి ప్రార్థన అంట పైకి తిరిగేదా బుద్ధి అంటే మేము పచ్చాక దిగలాట చాలా ఉండదు ఈరోజు అనిపించండి తినే కదా తినే కదా బాగా ఏర్పడానికి బాగుంటుందా బాగా తీసేలాగా పైకి తిరిగేదా బుద్ధి అంటే మేము పచ్చాక దిగలాట చాలా ఉండదు ఈరోజు అనిపించండి తినే కదా
ఇది తినే కదా స్వామి ఏర్పడానికి బాగుంటుందా బాగా అందుకే